స్నానం అయితే అయ్యిందండి. మున్సిపాలిటీ వాటర్ వచ్చిందనమాట. వాటర్ కదా అన్నీ పట్టుకొని ఇంకా ముందే చెప్పాను కదా మీకు. ఇదిగోండి ఇక్కడైతే పప్పులు అయితే నానబెడుతున్నాను. టిఫిన్కి ఏం లేవన్నమాట. ఇవైతే పెసలండి, పెసరట్టు కానీ పెసలు నానబెడుతున్నాను అనమాట. ఇవైతే మినపగుళ్ళు, ఇడ్లీకి అయితే పెట్టాను. మినపగుళ్ళు వాటర్ వేసి ఉంచాం అనుకోండి నానతాయి అనమాట. పెసలు ఒక పక్క, మినపగుళ్ళు ఒక పక్క. కొంచెం రైస్ వేసేస్తే వీటిలో అయ్యే నానతాయి ఒకదాని తర్వాత ఒకటి. నేను జావ తాగుతున్నానండి. ఇంకా రైస్ అయితే ఇంకేం తినాలనుకోవట్లేదు. కొంచెం ఇంట్లో ఉంటున్నాను కదా, వెయిట్ అనేది పెరిగిపోతాం ఆటోమేటిక్గా, చెప్పలేము. అందుకని కొంచెం ముందు జాగ్రత్తగా అయితే నేను జావే తాగుతున్నాను. ఇవ్వండి, అతను కొంచెం తాగారు, నాకు కొంచెం ఉంచి వెళ్ళారనమాట. ఇది తాగేస్తాను. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. వాళ్ళు వెళ్ళంగానే కొంచెం హార్లిక్స్ అయితే పాల్లో కలుపుకొని తాగేశాను. ఆకలికైతే అసలు ఉండలేను నేను. అందుకనేసి ఇప్పుడైతే పనులన్నీ అయిపోయి, ఇవ్వండి జావ కొంచెం తాగేసి ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకోవాలన్నమాట, అంతేని. పచ్చడి అయితే చేశాను. ఇవ్వండి బీరకాయ పచ్చడి, బీరకాయ కూర, ఈ రెండు చేశాను అనమాట. అతనికి బీరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. మావాడు కూడా ఇష్టంగా తింటాడనమాట పచ్చడి. పచ్చళ్ళు ఉప్పు ఉందా, కారం ఉందా, ఏముందా అనేది అస్సలు కొంచెం కూడా చూడలేదు. ఎందుకంటే అంత కంగారుగా వాళ్ళకి బాక్సుల్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడాలి తింటే ఎలా ఉంటుందో ఏమో. వాళ్ళకైతే పాపం పెట్టేశాను, ఎలా తింటారో ఏమో అని. కూర ఉందిలండి సేఫ్టీగా, పచ్చడి బాగోపోయినా కూర అని తింటారని చెప్పి రెండు పెట్టాను. ఈ జావలోని, ఈ రాగి జావలోని, మా సైడ్ ఈ రాగి జావని అంబలు అంటారండి. ఈ అంబల్లోని పెరుగు, నిమ్మకాయ వేసి కలుపుతారనమాట. ఈరోజు నిమ్మకాయలు లేవో ఏమో, నిమ్మకాయలు వేయనట్లేదు, అయిపోయాము. అతనైతే ఫ్రిడ్జ్లో డైరెక్ట్ తీసేసి కవ్వంతో చిలికేసి ఈ జావలోని కలిపి వేస్తారనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను అన్ని పనులు అయిపోయాయండి, జావ కూడా తాగేశాను. రీల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. రీల్స్ చేయాలంటే రెడీ అవ్వాలి కదా. రెడీ అవ్వడం అంటే ఇలాంటి డ్రెస్తో కాదండి రీల్స్ చేయడం. వేరే డ్రెస్ వేసుకొని, కొంచెం లుక్ బాగున్న డ్రెస్ వేసుకొని రీల్స్ అయితే చేస్తానన్నమాట. ఈ డ్రెస్ అయితే కాదు. రెడీ అవ్వడం అంటే ఇంకేదో అనుకోకండి, మేకప్లు అవి వేయను నేను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అసలు మా వారికి నచ్చదనమాట మేకప్లు వేయడము. మేకప్ సామాన్లు, అదే మేకప్ కిట్ కొనమని కొనారనమాట. జస్ట్ డ్రెస్ మార్చుకొని జుట్టు కొంచెం ఈ చిన్న జుట్టుని కొంచెం ఇంకొంచెం స్టైల్గా చేసుకొని రీల్స్ అనేది చేస్తాను. నా రీల్స్ లింక్ కూడా, నా ఇన్స్టా లింక్ కూడా మీకు పెడతాను యూట్యూబ్లో, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇదైతే రీల్స్ టైం అనమాట, ఇన్స్టాగ్రామ్ రీల్స్ టైము. మళ్ళీ కలుద్దాం, ఓకేనా. టైం అయితే 1:30 అవుతుందండి. అక్కడైతే స్కూల్ పిల్లలు ఆడుతున్నారు. ఏంటా గోళ అనుకున్నాను. పక్కనే స్కూల్ ఉంది ఒకటి, ప్లస్ హాస్టల్ ఒకటి ఉంది. శ్రీ చైతన్య స్కూలు ప్లస్ శ్రీ చైతన్య హాస్టల్. మీకు చూపిస్తాను, మీకు కనిపిస్తున్నారా? చిన్నగా కనిపిస్తారనమాట, జూమ్ చేస్తాను. అదిగండి, అది హాస్టల్ అనమాట, శ్రీ చైతన్య హాస్టల్. కొంచెం ముందరకు పోతే స్కూల్ అనేది ఉంటుంది అనమాట. పిల్లలు అక్కడ ఆడుతున్నారు. పీటీ పీరియడ్ ఏమో. అక్కడ వచ్చి నారాయణ స్కూల్ అండి. అదిగోండి మీకు బోర్డు కనిపిస్తుంది, ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. అక్కడ వచ్చి నారాయణ స్కూలు. ఏంటయిందబ్బా అనుకొని వెళ్ళాను అనమాట, ఏం లేదు. ఇంకా ఇప్పుడైతే లంచ్ టైం, ఒక్కదాన్నే తినాలి, తప్పదు, ఎవరు మన కోసం రారు కదా. ఇప్పుడు లంచ్కి వచ్చి బీరకాయ పచ్చడి, బీరకాయ కూర, అలాగే మ్యాంగో బాగా ఫేవరెట్ అయిపోయింది నాకు ఈ మధ్య. మ్యాంగో లేనిదే ముద్ద దిగుతలేదు.
ఎవరైనా చికెన్ మటన్ లేనిదే ముద్ద దిగదంటారు. నేను మాత్రం మ్యాంగో సీజన్లో మ్యాంగో లేనిదే ముద్ద దిగదంటాను అనమాట. అంత ఫేవరెట్ అయిపోయింది నాకు మ్యాంగో. గ్యాస్ స్మెల్ వస్తుంది. గ్యాస్ బంద్ చేసా, అయినా స్మెల్ వస్తుంది లైట్గా. కొత్తది పెట్టాము ఈరోజు బండ. అసలు మెయిన్ రీజన్ ఏంటంటే నాకు వంటకి ఈరోజు లేట్ అవ్వడానికి గ్యాస్ అయిపోయిందండి. మధ్యలో గ్యాస్ అయిపోయింది. నేను ఆ బండ పైకి లేపి పెట్టలేనమాట. పాపం నైట్ బాగా పిల్లలు లేట్ చేశారు, లైట్లు అవి ఆఫ్ చేయలేదు, నిద్ర సరిపోలేదని ఆయన నైట్ లేట్గా పడుకున్నారనమాట. అతను లేట్గా పడుకోవటం మార్నింగ్ లేవలేదు. నాకు లేపాలనిపించలేదన్నమాట. అలాగే లేట్ అయింది మార్నింగ్ లేవడానికి. అతను గ్యాస్ అయిపోయింది, ఇంకా లేపక తప్పదుగా, ఇంకా లేపాను అనమాట. పాపం అతను లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి అప్పుడు నిద్ర మొహంతో మళ్ళీ పెట్టకూడదు కదా గ్యాస్, అటు ఇటు అవుతుందని ఫ్రెష్ అయ్యి అప్పుడు గ్యాస్ అనేది ఫిట్ చేశారనమాట. నేను గ్యాస్ బండ్ లేపలేను, అది నా కాలు ఒకటి డ్యామేజ్ కదా, అందుకనేసి ఇంకేం కాదు, బరువులు వెయిట్ ఎక్కువ లేపొద్దని చెప్పారనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది, బెటర్ అనుకుంటున్నాను నేనైతే. మీ అందరిది లంచ్ అయిపోయిందా? ఏమేమి కర్రీస్ మీ ఇంట్లో అందరికీ? ఎవరెవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళని అడుగుతున్నాను మీకు. రైస్ కొంచెమే తింటాను, ఎందుకంటే మ్యాంగో తినాలి కాబట్టి. 2 మ్యాంగోసే ఉన్నాయి, ఇంకా ఇదొకటి, నైట్కి ఒకటి అయిపోతుంది. నైట్కి ఏం టిఫిన్ చేయాలో. మా అమ్మాయికి బర్త్డే ఉందండి బుధవారం రోజు, జూలై 10కి బర్త్డే ఉంది. ఆమెకి ఇంకా షాపింగ్ ఉందన్నమాట. ఈవినింగ్ పోదామన్నారు. నీకు ఫ్రీగా ఉంటే ఓకే, అనుకుంటే నీకు లెగ్ పెయిన్ లేదంటే వెళ్దాము అని అన్నారు అతను. ఇప్పుడే ఫోన్ చేశారనమాట. చూద్దాం, ఈవినింగ్ కదా అని చెప్పాను. తొందరగా వంట అది కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళాలన్నమాట. తనకి డ్రెస్ తీయాలా. తనకి డ్రెస్ తీసేస్తే ఒక టెన్షన్ క్లియర్ అయిపోతుంది. ఇంకా బర్త్డేకి స్కూల్లో ఏమేమి ఇస్తుందో తన ఇష్టమే అన్నమాట. తను ఏం తీసుకోమంటే అది తీసుకుంటారు వాళ్ళ డాడీ ఖచ్చితంగా. 5 అయిపోయింది. మా బుజ్జికొండ వచ్చేసాడు. 6 అయిపోతుంది. 5 కాదంట, 6 అంట. మా బుజ్జికొండడు వచ్చేసాడు. మా బుజ్జికొండడు లేదు, ఫ్రెష్ అవ్వలేదు, షర్ట్ తడిసిపోయింది ఫుల్గా. లే నాన్న, షర్ట్ ఫుల్ తడిసిపోయింది. ఆరబెడతాను, తీసిస్తే ఇలాగ ఆరబెట్టునా పద, ఆరబెట్టాలి ఇలాగా పదైతే. నడు బయటికి నడు. ఇది కాదు షర్ట్, ఈ వేడికి కోట్లు సూట్లు. నెక్స్ట్ ఏమో మొత్తం కాటనే, మొత్తం కాటనా? నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఇయర్ యూనిఫామ్ వస్తుంది. ఏ కలర్? కానీ దానికి స్కూల్ నుంచి అయితే వచ్చిందండి. ఇవ్వండి, ఏమి ఇక్కడ పడుకుంది. తిందంట, పాలు కావాలంట, పాలు వేడి చేస్తాను. నీకు కావాల్సినవి కావాలంటే ఉన్నవే తినాలి. చారు ఉంటేనే ముద్ద తిరుగుతుంది ఆమెకి. ఇక ఏది ఉన్నా ముద్ద తిరుగుతుంది, చారు తప్ప. చారు అస్సలు మింగడన్నమాట. మార్నింగ్ పచ్చడి ఉంటే పచ్చడితో పెట్టేసాను. అవండి, నాకైతే పాలు వేడి చేశాను. ఇటీ హార్లిక్స్ కలపాలా? కలపాలంట. నా కోసం అయితే గిన్నెలు అయితే ఎదురు చూస్తున్నాయి. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసి తొందరగా ఉప్మా చేసేస్తాను. ఉప్మా అయితే అయిపోద్ది. ఇప్పుడు 7 అయిపోతుంది, టైము 6:20 అయిపోయింది. అతను 7 కల్లా వచ్చేస్తున్నా అన్నారు. నేనైతే రెడీగా ఉండాలన్నమాట. రెడీ అయ్యి పిల్లకి బట్టలు తీయడానికి వెళ్తామని చెప్పాను కదా షాపింగ్కి, అందుకనేసి ఉప్మా అయితే చేస్తున్నానండి నైట్కి టిఫిన్కి. ఇవ్వండి, ఎర్రరవ్వ ఉప్మా అనమాట. ఎర్రరవ్వ ప్లస్ సేమియా రెండు కలిపి చేస్తున్నాను. అతనైతే ఫోన్ చేశారు, రెడీ అయ్యి ఉండమని చెప్పారు. తొందరగా అందుకే వంట అయితే చేసేస్తున్నాను అనమాట. ఉప్మా చేసుకుంటాను అనుకుంటే వచ్చాక ఇంకా తినేసి పడుకుని పోవటం అనమాట. ఇంకా సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను శుభ్రంగా, అన్నీ ఏం లేవన్నమాట.
ఫ్రీగా వచ్చి కింద వరకు తోమేసి ఇంకా పడుకుంటూ పోవటం అనమాట. నైట్ లేట్ అయింది, బాగా లేట్ అయిందనేసి ఇంకా ఇప్పుడైతే తొందరగా పడుకుందాం అనే రోజు అని చెప్పారు అనమాట. ఫోన్ చేసి బాగా హెడేక్ వస్తుందంట పాపం, నైట్ బాగా లేట్ పడుకున్నారు అనమాట. అయితే వచ్చేసామండి, డిన్నర్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే పడుకోవడమే అనమాట. అన్ని పనులు అయిపోయి ఇంక ఈరోజు అయితే ఫుల్గా అయిపోయింది డే అంతా. నా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పాత వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి ఇంకొక నలుగురికి నా యూట్యూబ్ వాళ్ళు నా వీడియో అనేది పంపిస్తారనమాట. అలాగా రీచ్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి నా వీడియో. ప్లీజ్ లైక్ చేయండి పాత వాళ్ళందరూ కూడాను. ఈరోజు వీడియో ఇదండి. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం మార్నింగ్. గుడ్ నైట్, బాయ్ బాయ్.